హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షినీష్ అఫీషియల్. నాకు వినాయక చవితి అయితే ఎన్నో రిలేటెడ్ వీడియోస్ మెమరీస్ చాలా ఉంటాయి. నా ఫేవరెట్ పండగ వినాయక చవితి వస్తే ఆ 9 days ఎట్లా గడిచిపోయినాయో కూడా తెలీదు. మళ్ళీ నార్మల్ డేస్లో అయితే ఎట్లా గడిచిపోతాయో కూడా తెలీదు. నాకైతే వినాయక చవితి రిలేటెడ్ చాలా వీడియోస్ ఉంటాయని చెప్పా కదా, ఇది ఇందులో ఒకటి. అండ్ మా ఇంటి దగ్గర అయితే జ్యోతినగర్ అనేది ఒక ఏరియా ఉంటుంది. అక్కడైతే వినాయకుడిని బాగా పెడతారు. ఇంకా మేము వెళ్ళిన రోజు అయితే ఎంట్రన్స్ ఇంకా శివుడు బొమ్మ అయితే పెట్టారు, ఇంకా ముగ్గు వేశారు. ఇంకా లోపలికి వెళ్తుంటే ఇక్కడ వినాయకుడిది అంటే ఎట్లా పుట్టాడు ఆయన స్టోరీ మొత్తం ఇసుకతో భలే పెట్టారు. విజయవాడలో ఇది ఎక్కడా పెట్టలేదు. ఇది నాకు ఫేవరెట్ అయిపోయింది. నేను ఎన్నో బొమ్మలు చూశాను కానీ దిస్ ఈజ్ మై ఫేవరెట్. చాలా బాగుంది ఐడియా. ఇసుకతో అంతలా పెట్టారంటే చాలా గ్రేట్ కదా. నాకైతే చాలా నచ్చింది. విజయవాడలో ఉండి ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అండ్ శివుడు స్టోరీ అయితే సూపర్గా పెట్టారు. నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పటిదాకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా ఇసుక పెడితే తెలుసుకుంటారు కదా. ఐడియా కూడా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఇంకా అది ఇవ్వగానే లోపలికైతే వెళ్తున్నాము. ఇంకా చాలా బాగుంది కదా అని చెప్పి లోపలికి వెళ్తుంటే ఇక్కడ ఎంట్రన్స్లో స్టార్టింగ్ ఆంజనేయ స్వామి స్టాచ్యూ అయితే పెట్టారు. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే ఇక్కడ బయట 7 గడపలు అంటే ఎట్లా అనేది నాకు కూడా ఐడియా లేదు. మనం కొంచెం దేవుళ్ళ గురించి చాలా తక్కువగా తెలుసుకుంటాం కాబట్టి నాకు అంత ఐడియా లేదు. ఇంకా లోపలికి వెళ్ళాక వినాయకుడి స్టాచ్యూ అయితే సూపర్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూసారో లేదో కామెంట్ చేయండి. ఇంక ఈరోజుకి ఇదే వీడియో. బాయ్ బాయ్.